హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీలోని ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి డబ్బులు మీకు రావాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉందో 6 స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి 6 స్టెప్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, పీడిఎఫ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, దీంతో పాటే ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఎక్కడ ఇవ్వాలి, దీంతో పాటే ఇంకా ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్తాను. సో 6 స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ నుంచి సెకండ్ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా అంతా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇదే విధంగా వీడియోకి తెలిపోదాం. మరి ఇదే అండి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ ఆర్టీఎఫ్ సంబంధించి ఏదైతే మీ ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ అనమాట. ఓకేనా? ఇందులో వచ్చేసరికి స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్, స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, దీంతోపాటే స్టూడెంట్ యొక్క నేమ్, స్టూడెంట్ ఫాదర్ నేమ్, కాలేజ్ నేమ్, అదేవిధంగా కోర్స్ నేమ్, ఇంకా కోర్స్ ఇయర్, ఏ ఇయర్ చదువుతున్నాడు, సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, కాలేజ్ పేరేంటి, కోర్స్ ఏం చేస్తున్నాడు, బీటెక్, డిగ్రీయా, డిప్లొమా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారు, సో అది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో కాలేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చెప్పండి. సో మదర్ అదే కాలేజ్ అంటే మీ ఐడి కార్డ్ సంబంధం ఉంటాయి కదా, సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని అవి పెట్టండి. దీంతో పాటే మీ మదర్ గార్డియన్ నేమ్ చెప్పండి, మీ మదర్ అకౌంట్ ఆధార్ కార్డ్ నెంబర్, మీ మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ మదర్ యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఒకవేళ మీ మదర్ కానీ ఎక్స్పైర్ అయినట్లయితే, లేకపోతే మీ మీకు ఫాదర్ మదర్ ఉన్నట్లయితే ఫాదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. లేదనుకున్నట్లయితే మీకు లీగల్ గార్డియన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన లీగల్ గార్డియన్ డీటెయిల్స్ అయితే అక్కడైతే ఇవ్వండి. ఓకేనా? సో దీంతో పాటు 5 స్టెప్ వెరిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్కి అయితే టిక్ అయితే చేసుకోవాలి మీరు. అవి టిక్ చేసుకుంటేనే మీకు ఏంటంటే మీరు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోండి. సో ఫ్యామిలీ మెంబర్స్కి ఎంప్లాయర్ కానీ పెన్షన్ గారు ఉన్నారా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్గా రిటైర్ అయిపోయి పెన్షన్గా ఏమైనా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పండి. ఇక్కడ అన్నీ కూడా మీరు నువ్వు అనే చెప్పాలి. ఎస్ చెప్పినట్లయితే ఏమవుతుందంటే మీరు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకేనా? సో దీంతో పాటు ఇస్ ఫ్యామిలీ మెంబర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతున్నారు. మీరు ఇన్కమ్ చెక్ చేసుకోండి. 4 వీలర్ ఉంది అడుగుతున్నారు, ల్యాండ్ ఉందా లేదా అడుగుతున్నారు. దీంతో పాటే ఫ్యామిలీ ఓనింగ్ ప్రాపర్టీ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఓకేనా? సో దీంతో పాటే ఇన్కమ్ ఎంత అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుందని అవి మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మీరు లెక్క వేసుకుని చేసేయకండి. ఓకే? ఇక దీంతో పాటే మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. స్టూడెంట్ మొబైల్ నెంబర్, మదర్ మొబైల్ నెంబర్, మున్సిపాలిటీ ఏంటి, వార్డ్ ఏంటి, డోర్ నెంబర్, స్ట్రీట్, కాలనీ రాయండి, పిన్ కోడ్ కూడా రాయండి. ఓకే? ఇది ఏంటంటే మీకు అప్పటి వరకు. సో పార్ట్ 5 వచ్చేసరికి ఏంటంటే ఎంట్రీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్. ఓకేనా? ఇందులో వచ్చేసరికి సీరియల్ నెంబర్ వేస్తారు. సో మీరు వేసుకోకూడదండి. మీది కాకుండా మిగతా వాళ్ళది వేయాలి. స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కాకుండా మిగతా వాళ్ళది అయితే వేయాలి. సో అయితే ఒకవేళ అయితే మీది కూడా వేసుకోవచ్చు, మీ అని చెప్పి వేసుకోండి. ఓకే? సో ఒకసారి అయితే క్లారిటీగా అయితే అడగండి. మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది వేసుకోవద్దు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇవ్వండి. ఓకే? ఇది మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్దే ఇవ్వాలి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారు కదా. సో సీరియల్ నెంబర్లో ఒకటే వేయండి, నేమ్ రాయండి, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్. సో ఫాదర్ నేమ్ రాయండి, ఫస్ట్ చెప్తున్నాను, ఫాదర్ నేమ్ రాయండి, ఫాదర్ ఆధార్ కార్డ్ నెంబరు, ఫాదర్ ఏజ్, జెండర్, సో మెయిల్ రాస్తారు, రిలేషన్షిప్ విత్ స్టూడెంట్ అని చెప్పి ఉంటుంది. సో ఫాదర్ అని రాయండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆయన ఏం చదువుకున్నారు, ఆయన ఏం వర్క్ చేస్తారు, ఆయన ఫోన్ నెంబర్. ఓకేనా? దీని తర్వాత మదర్ కూడా సేమ్ అదే విధంగా చేస్తారు. ఇక సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఉన్నట్లయితే తను, ఇంకా ఎల్డర్ సిస్టర్, ఇంకా థర్డ్ బ్రదర్ ఉన్నట్లయితే వాళ్ళు. ఇక్కడ సైన్ ఆఫ్ డబ్ల్యూబీడీస్ ఇది వాళ్ళు చూసుకుంటారు అనమాట. వాళ్ళ సైన్ మన సంబంధం లేదు. సిగ్నేచర్ ఆఫ్ ఫాదర్ ఆర్ గార్డియన్ ఆర్ మదర్ అని చెప్పి ఇచ్చారు. మీ పేరెంట్స్ కానివ్వండి, మీ గార్డియన్ కానివ్వండి, ఎవరో ఒకరు సైన్ చేయించండి. దీంతోపాటు సిగ్నేచర్ ఆఫ్ స్టూడెంట్ మీరు సైన్ చేయండి. దీంతోపాటు ఈ అప్లికేషన్ ఫామ్ని 2 అప్లికేషన్ ఫామ్స్ని ఫిల్ చేయండి. ఓకే? సో ఈ 2 అప్లికేషన్స్ ఫామ్స్ని ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీ దగ్గరలో సచివాలయం ఉంటుంది కదా, సో మీకు లింక్ అయిపోయిన సచివాలయం ఉంటుంది కదా, ఆ సచివాలయం పట్టుకొని వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని అయితే వెళ్ళాలండి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. మీ ఆధార్ కార్డు, మీ ఇంట్లో అందరి ఆధార్ కార్డులు కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. ఓకే? దీంతో పాటే మీ రేషన్ కార్డు కూడా పట్టుకుని అయితే వెళ్ళాలి. మీ రేషన్ కార్డుతో పాటు మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కదా, సో క్యాస్ట్, ఇన్కమ్, జెరాక్స్లు కూడా వీళ్ళైతే తీసుకెళ్ళండి. సో జెరాక్స్లు అయితే అడుగుతారు, కొంతమంది అయితే అడుగుతారు, కొంతమంది అడగరు. దీంతో పాటే మీ మదర్ యొక్క ఆధార్ కార్డుకి
మేము అదే మీ మదర్ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకెళ్తారు కదా! దాంతో పాటే మీ మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకొని అయితే వెళ్ళండి. ఓకే. సో, ఈ 5 డాక్యుమెంట్లు మీకు అర్థమైంది కదా! క్యాష్ ఇన్‌కమ్ జెరాక్స్ అవి అవసరం లేదు అంతగా. బట్ తీసుకెళ్ళండి. ఎందుకన్నా మంచిది. మీ ఇంట్లో అందరి ఆధార్ కార్డులు, ఇంకా మీ రేషన్ కార్డు ఇవైతే కంపల్సరీ పక్కా తీసుకెళ్లాల్సిందే. దీంతో పాటే స్టూడెంట్‌కి సంబంధించిన ఏవైతే బ్యాంక్ అకౌంట్ ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు స్టూడెంట్స్‌కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా పట్టుకొని అయితే వెళ్ళాలి. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫాము, జెరాక్స్‌లు పట్టుకొని వెళ్ళి మీరు సచివాలయంలో ఇచ్చినట్లయితే మీ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ అయితే తీసుకొని మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంతకన్నా ముందు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు కదా! మరి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో, అంటే రెన్యువల్ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇదే డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి మీ యొక్క సచివాలయం సబ్మిట్ చేయాలి. దీంతో పాటే ఎవరైతే ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అంటే 2024లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా సేమ్ అప్లికేషన్ ఫామ్‌ని సేమ్ సెట్ ఆఫ్ జెరాక్సెస్‌తో పాటు పట్టుకొని వెళ్ళి మీ యొక్క సచివాలయం సబ్మిట్ చేయాలి. ఓకేనా? మరి దీంతో పాటు ఇంకా ఇంకొన్నట్లయితే మీకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా! ఆ డౌట్స్ మొత్తం ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. మరి అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసే ముందు మీరు మీ కాలేజీలో కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. మీ కాలేజీలో కూడా సేమ్ సెట్ ఆఫ్ జెరాక్సెస్ పట్టుకొని వెళ్ళి మీ కాలేజ్‌కి జేవిటీకి అప్లై చేయమని చెప్పేతానండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో కాలేజ్‌లోనే మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. మీ ఫింగర్ ప్రింట్స్ అంటే థంబ్ వేయించుకుంటారు కదా! సో కాలేజీ వాళ్ళు థంబ్ వేయించుకుంటారు. దాంతో పాటే మీ యొక్క డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు, మీ జెరాక్స్, మీ రేషన్ కార్డులు అన్నీ కూడా తీసుకుంటారు. ఇక దీంతో పాటే మీ సచివాలయం సబ్మిట్ చేస్తున్నప్పుడు వీలైతే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. మీ స్టడీ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయండి. లేదంటే మీ యొక్క ఐడీ కార్డ్ లాంటివి ఉంటాయి కదా! సో మీరేం చదువుతున్నారని చెప్పేసి అవన్నీ కూడా సబ్మిట్ చేయండి. ఓకేనా? సో దీంతో పాటే మీకు వెళ్ళేసరికి మీ లిస్ట్ మొత్తం వచ్చేసి ఉంటుంది. ఇప్పటికే చాలామందికి సచివాలయం వాళ్ళు ఫోన్ చేసి 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా ఎవరు చేయకపోలేదో వాళ్ళందరూ కూడా చేసుకోండి. దీనికి ఈ మంత్ నవంబర్ 30 అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మీ అందరికీ నేను ఇన్ఫార్మ్ కూడా చేస్తాను. అందుకే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటేనే మీకు ఇలాంటి మరిన్ని ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం అయితే ఈ ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆర్టీఎఫ్ అంటే మనకి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులండి. ఎంటీఎఫ్ అంటే వసతి దీవెన అంటే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ డబ్బులు అనమాట. సో అంటే స్టూడెంట్కి వేస్తారు కదా 20,000 15,000 అని చెప్పేసి సో ఆ డబ్బులు అనమాట. మీకైతే అర్థమైంది అయితే అనుకుంటున్నాను. సో ఇదే విధంగా మరిన్ని అప్డేట్స్ చెప్తున్నాను కదా! సో మనం ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి కూడా ఒక మంచి ప్లేలిస్ట్ డిజైన్ చేసామండి. అందులో ఫీజు రింబర్స్మెంట్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈ నెల 30th లోపు అయితే ఖచ్చితంగా కూడా సచివాలయం సబ్మిట్ చేయకపోయినట్లయితే మీరు ఫీజు రింబర్స్మెంట్‌కి ఇనెలిజిబుల్ అయితే అయిపోతారు. ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ముందుకెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీకైతే డబ్బులు రావు. మీకు ఫీజు పడదు. మీకు ఆర్టీఎఫ్ డబ్బులు వసతి దీవెన డబ్బులు కూడా మీకైతే పడవు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని వెంటనే వీళ్ళు సబ్మిట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా కూడా మీ క్లాస్ గ్రూపుల్లోని మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గ్రూపుల్లో కానివ్వండి మీ క్లాస్ గ్రూప్స్లో కానివ్వండి అన్నిట్లో షేర్ చేయండి. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. చాలామంది స్టూడెంట్స్కి తెలియక చాలామంది సచివాలయంలో ఉన్నవాళ్ళు దీన్ని పట్టించుకోక చాలామంది స్టూడెంట్స్కి అయితే అవ్వలేదని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది కాబట్టి ప్రతి స్టూడెంట్కి ఈ విషయం తెలియాలని చెప్పేసి నేను కూడా వీడియో చేసి పెట్టడం జరిగింది. మరి మీరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాంతో పాటే అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.